హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ట్రై చేసేద్దామా. ఈరోజు అయితే కొత్తగా ఏదో ట్రై చేయాలనిపించిందండి. అందుకే మొబైల్ ఓపెన్ చేయగానే మన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన విస్ మై ఫుడ్స్ ఛానల్లో కొత్తిమీర పచ్చడి ఈజీగా కనిపించిందండి. అయితే గబగబా నేను ఇంట్లో అయితే సెర్చ్ చేశాను. చూడంగానే కొత్తిమీర అయితే ఉంది, కానీ పల్లీలు అయితే లేవు. బట్ ట్రై చేద్దామని ట్రై చేశాను. సేమ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే పల్లీల బదులు నేను ఏంటంటే బాదం పప్పు నింది అది వేసేసాను. సేమ్ ఆయన చెప్పిన ప్రాసెస్లోనే, సార్ చెప్పిన ప్రాసెస్లోనే పల్లీలు బదులు బాదం పప్పు, అలానే పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ ఫ్రై చేసి మిక్సీ గిన్నెలో తీసేసుకొని సేమ్ ప్రాసెస్లో అట్లానే ఉప్పు, చింతపండు వేసేసి మిక్సీ అయితే కొంచెం బాగా మెత్తగా పట్టేశానండి. ఈలోపు ఏంటంటే టమోటాస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఏంటంటే బాగా దానిపైన పీల్ వచ్చేటట్టు ఫ్రై చేసేసి సేమ్ టొమాటోని అట్లానే టమాటో బాగా పీల్ వచ్చిందాక ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కూడా బాగా మగ్గాక ఏంటంటే మిక్సీ గిన్నెలో తీసేసి లైట్గా బరగ్గా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకున్నానండి. ఏం లేదు, సేమ్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయ అయితే ఆ క్లిప్ అయితే లేదండి, తీసాను అనుకున్నాను కానీ తీయలేదు. కొంచెం ఏంటంటే అలా మినపప్పు వేసేసి ఫ్రై చేసి అందులో మిక్సీ పట్టింది కొత్తిమీర పచ్చడి వేసేసాను. వేసేసి ఒక 5 నిమిషాలు అయితే కొంచెం మగ్గించానండి. సార్ అయితే మటుకు తాలింపు వేసిన వెంటనే ఆఫ్ చేసేసేయమన్నారు. నాకు ఎందుకు అలా పచ్చిగా అనిపిస్తుందని ఫ్రై చేసేసాను. కానండి లిటరల్లీ ఆ ఫిష్ ఫ్రైతో కొత్తిమీర పచ్చడి కలుపుకొని తింటుంటే